స్థితి. Okay, please read the second verse. రెండో వచనము, Please read in Telugu. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. Okay, we are going to concentrate. They are parting their families. ఆ కుటుంబాల్లో కూడా ఎన్నో తగాదాలు, వివాదాలు చూస్తూ ఉంటున్నారు. So money is not the cause of peace. డబ్బు అనేది ఎప్పుడు శాంతికి అసలు కారణం కానే కాదు. So where we have the peace in this life, మనము ఈ యొక్క జీవితంలో ఎక్కడ మనం శాంతిని పొందుకుంటాం? He makes us to live beside the peace waters. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. So he is the author of our peace. ఆయనే మనకు శాంతికర్త. He is the provider of our peace. ఆయనే మనకు శాంతినిచ్చేవాడు. So the second thing, our position is the peaceful position on this earth. మనకు రెండవ విషయం ఏమై ఉంటున్నదంటే ఈ యొక్క శాంతి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి శాంతి కాదు, దేవుని ఎడల ఉన్నటువంటి శాంతి. As a Christian, ఒక క్రైస్తవునిగా, as a child of God, ఒక దేవుని బిడ్డగా, you may be rich, మీరు ధనవంతులు కావచ్చు, you may be poor, మీరు పేదవారు కావచ్చు, you may be a great person, మీరు గొప్పవాళ్ళు కావచ్చు, you may be unknown person, మీరు తెలియబడినటువంటి వ్యక్తులు కావచ్చు. whatever you may be, మీరు ఎవరైనప్పటికీ, if you are a child of God, మీరు ఒక దేవుని బిడ్డ అయితే you are in the peace of God. మీరు దేవుని యొక్క శాంతిని కలిగి ఉన్నారు. You don't need to worry about everything. మీరు దేని విషయమైనటువంటి చింతను మీరు కలిగి ఉండాల్సిన అవసరం You don't need to లేదు. worry about yesterday. మీరు గతించిన రోజుల గురించి ఆలోచించాల్సిన You పని don't need లేదు. to worry about today. మీరు ఈ రోజుల గురించి చింతాల్సిన పని లేదు. And don't you will worry about tomorrow also. మీరు రేపటి గురించిన చింత అవసరమే లేదు. So because God is the peaceful giver to our life. ఎందుకంటే దేవుడే మనకు శాంతికర్త అయి ఉన్నాడు He is కనుక the provider. He knows what we need in our life. మన జీవితంలో మనకు కావాల్సినది ఏమిటో దేవునికి తెలుసు So కాబట్టి He will provide everything what we need in our life. ఆయన మనకు అన్నిటినీ So అనుగ్రహించాడు. you no need to worry about tomorrow. మీరు రేపటి గురించి చింతించాల్సిన పని లేదు. Because He gave peace in our life. ఎందుకంటే ఆయనే మన హృదయంలో The శాంతిని things will come ఇచ్చినాడు. and go. పరిస్థితులు వస్తాయి పోతాయి, And the situation will come and go. అవి అటువంటి పరిస్థితులు వస్తాయి మళ్ళీ వెళ్తాయి, కానీ And the money will come and go. డబ్బు వస్తుంది వెళ్తుంది. And the people will come and go. మన జీవితంలోకి ప్రజలు వస్తారు And వెళ్తారు. nothing will be effect on your life. అది ఏమాత్రము నీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పును ఎటువంటి స్థితిని నీకు కలిగించకపోవచ్చు. Because ఎందుకంటే you are in the peace of God. అది ఎందుకంటే దేవుడు నీకు శాంతికర్త అయి ఉన్నాడు కనుక. God is giving peace to you in every situation. ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు ఆ యొక్క శాంతిని అనుగ్రహిస్తున్నాడు కనుక. Okay, first of all we learn God is our wealth. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే దేవుడే మనకు సంపద అయి ఉన్నాడు. And the second thing is